ఫ్రెండ్స్ ఈ డాగ్స్ కూడా బాగా ఊరి చివర ఉండే బ్యాచ్‌లో డాగ్సేనండి. కానీ ఇవి కొంచెం పెద్దయి అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టేటప్పుడు అక్కడ ఎక్కువ డాగ్స్ అయిపోయి ఒకటొకటి కొట్టేసుకుంటున్నాయనమాట. ఒకటొకటి అరుచుకోవటం, కొట్టుకోవటం అలా చేసి మొత్తం ఫుడ్ అంతా వేస్ట్ చేసేస్తున్నాయనమాట. సో, అందుకోసమని చెప్పేసేసి ఇంకా అలా కాదని చెప్పేసి ఈ డాగ్స్ బ్యాచెస్‌ని కొంచెం వేరువేరుగా ఫీడ్ చేస్తే 2 బ్యాచులుగా ఫార్మ్ అవుతాయి అని చెప్పేసి నిన్న పోస్ట్ చేసింది ఒక బ్యాచ్, ఈరోజు పోస్ట్ చేసేది ఇది ఇంకో బ్యాచ్ అండి. ఇలా వేరువేరుగా పెట్టడం వలన కాస్త కొట్టుకోవటం తగ్గింది. అక్కడ ఒక 10-12 డాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 10 డాగ్స్ 5-6 డాగ్స్ వచ్చినాయి అనమాట. సో, దానివలన ఈ కొట్లాట మాత్రం తగ్గిందండి. అందుకోసమని చెప్పేసి వీళ్ళందరినీ సపరేట్ చేశాను. ఈ డాగ్స్‌కి కూడా వాటర్ సప్లై చేశాను. ఎందుకంటే సమ్మర్ వచ్చింది కదా! ఇంకా వాటికి వాటరు ఫ్రీక్వెంట్‌గా దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో వీళ్ళకి కూడా వాటర్ సప్లై చేశాను. సో, ఐ థింక్ దే ఆర్ వెరీ హ్యాపీ. మీ దగ్గర కూడా మీ చుట్టుప్రక్కల కూడా ఏవైనా డాగ్స్ కానీ స్ట్రీట్ పెట్స్ ఏమైనా ఉంటే క్యాట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే బయట ఒక చిన్న పాట్లో వాటర్ పెడితే చాలా పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.